స్నేహితులారా, ఈరోజు మనం క్రొత్త నిబంధన సంఘకాలంలో దయ్యాల పరిచర్యలు చాలా ముఖ్యమైనటువంటి అంశం. దయ్యాలు అవి చేసేటువంటి పనుల మీద చాలామంది విశ్వాసులకు కూడా అనేక సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అనేక అంశాలకు దయ్యాలకు సంబంధించి అవి చేసే పనులకు సంబంధించి విశ్వాసుల పట్ల దయ్యాలు జరిగించేటువంటి కార్యాల గురించి నేను ఈ వీడియోలో జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీరే గనక మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తద్వారా మీరు మాత్రమే కాకుండా మీతో పాటు మీ పరిచయస్తులు కూడా అనేక సంగతులు తెలుసుకొని వారు కూడా మేలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ దయ్యాలు ఎవరు? సహజంగా మన భారతదేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎవరైనా మనుషులు చిన్న వయసులోనే తమ కోరికలు తీరకుండా చనిపోతే వారు దయ్యాలై మనుషుల్లో ప్రవేశించి ఆ మనుషుల ద్వారా తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు అనేది సహజంగా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అసలు దయ్యాలు ఎవరు అనేటువంటి అంశంలో వారు తప్పిపోయారు. ఇది అపోహ. నిజానికి ఏ మనిషి అయినా సరే, ఏ వయసులోనైనా సరే చనిపోతే అతడే గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడిన వ్యక్తి అయితే ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణం ఆగిపోయిన తర్వాత ఈ మంటి దేహం మంటిలో కలిసిపోద్ది. అది పూడ్చడం ద్వారా కావచ్చు, కాల్చివేయడం ద్వారా కావచ్చు, మరొక విధంగా కావచ్చు, కానీ మంటిలో కలిసిపోద్ది. మన్నైనది వెనకటి వల్లనే మంటికి చేరాలి. అయితే దేవుడు మానవుల్లో ఉంచినటువంటి ఆత్మకి మరణం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడినటువంటి వారు చనిపోతే వారి యొక్క ఆత్మ దేవదూతల చేత పరదైసుకు కొనిపోబడుతుంది. ఇది మొదటి సంగతి. ఇక రెండవ సంగతి ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందనటువంటి మనుషుల యొక్క ఆత్మ వారు చనిపోయిన తర్వాత ఎవరి ప్రమేయం లేకుండానే వెంటనే పాతాళానికి దిగిపోద్ది అని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇది నా మాట కాదు, బైబిల్లోని లేఖనాలని ఆధారం చేసుకొని నేను మాట్లాడుతున్నటువంటి మాటలు. ముఖ్యంగా బైబిల్లోని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు, అతడు నమ్మనివాడు, అవిశ్వాసి, రక్షణ పొందనివాడు. రెండవ వ్యక్తి పేదవాడైనటువంటి ఒక లాజరు అనేటువంటి వ్యక్తి, అతడు రక్షించబడినటువంటి ఒక విశ్వాసి. అతడు చనిపోతేనేమో అతని ఆత్మను దేవదూతలు పరదేశకు తీసుకుని వెళ్ళారు. ఇక ధనవంతుడు చనిపోతేనేమో ఆ ధనవంతుని యొక్క ఆత్మ ఎవరి ప్రమేయం లేకుండానే వెంటనే పాతాళానికి దిగిపోయినట్లుగా, అక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నట్లుగా బైబిల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఆ సృష్టికర్తే చెప్పిన తర్వాత దానికి ఇంకొక తిరుగు అనేది ఉంటుందా? మరొక ఆలోచన అనేది ఉంటుందా? కాబట్టి ఏ మనిషి యొక్క ఆత్మ కూడా దయ్యముగా మారడం అనేది మనుషుల్లో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం, అది ఒక అపోహ మాత్రమే. బైబిల్ ప్రకారం వారి యొక్క ఆలోచన తప్పు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అలాగైతే మరి దయ్యాలు ఎవరు? నేను ఇంతకుముందు నా వీడియోలో సాతాన్ ఎవరు, ఈ లూసిఫర్ ఎవరు అనేటువంటి అంశంలో చేసినటువంటి వీడియోలో ఈ వివరాలన్నీ చాలా స్పష్టంగా చెప్పాను. క్లుప్తంగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకంలో మనము ఎరుగనటువంటి పూర్వకాలంలో అన్డేటెడ్ పాస్ట్, బైబిల్ ప్రకారం దేవుడు దేవదూతలను సృజించాడు. ఈ దేవదూతల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కెరూబుగా సృష్టింపబడినటువంటి లూసిఫర్ అనేటువంటి వ్యక్తి, అనగా దేవదూత, దేవుడు తనకిచ్చినటువంటి స్థానంతో సంతృప్తి చెందకుండా దేవుని స్థానాన్ని కోరుకొని ఆ స్థానం చేరుకోవడం కొరకు తాను మాత్రమే కాదు అనేక కోట్ల మంది దేవదూతల్ని, ముఖ్యంగా బైబిల్ ప్రకారం చెప్పాలంటే దేవుడు సృష్టించినటువంటి కోట్ల కొలది దేవదూతల్లో 3వ వంతు మంది దేవదూతల్ని తనతో పాటు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించడం ద్వారా సాతాను అతని తిరుగుబాటులో పాల్పంచుకున్నటువంటి ఆ దేవదూతలందరూ కూడా, నిజానికి దేవదూతలు అంటే పరిశుద్ధ దూతలు, దేవుని చేత నిర్మించబడి దేవుని సేవలో ఉన్నటువంటి పరిశుద్ధ దూతలు సాతానుతో పాటు, అనగా లూసిఫర్తో పాటు తిరుగుబాటు చేసి
దేవుని యొక్క శిక్షకు గురయ్యారు. పరలోకం నుండి వారందరూ కూడా ఈ లూసిఫర్, అదేవిధంగా అతనితో పాటు అతని తిరుగుబాటులో పాల్పంచుకున్నటువంటి ఆ పరిశుద్ధ దేవదూతలు కూడా పరలోకం నుండి పడద్రోయబడగా ఆ లూసిఫర్ సాతానుగా మారాడు. అతనితో పాటు తిరుగుబాటు చేసినటువంటి ఆ దూతలందరూ కూడా దయ్యాలుగా మారారు. లూసిఫర్ బికేమ్ సాటన్, అన్హోలీ స్పిరిట్స్, డీమోన్స్, దయ్యాలు, ఈవిల్ స్పిరిట్స్, దురాత్మలు, అన్హోలీ స్పిరిట్స్, అపవిత్రాత్మలు. ఈ పేర్లన్నీ కూడా ఆ దయ్యాలనేటువంటి ఆ పడద్రోయబడినటువంటి ఫాలెన్ ఏంజల్స్కి పెట్టబడినటువంటి పేర్లు. బైబిల్లోని పాత నిబంధనలో కానివ్వండి, క్రొత్త నిబంధనలో కానివ్వండి, ఈ దయ్యాలను గూర్చినటువంటి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త నిబంధన కాలంలో ఎక్కువగా దయ్యాలను గూర్చినటువంటి ప్రస్తావన 4 సువార్తల్లో, అదేవిధంగా అపోస్తలులు రాసినటువంటి పత్రికల్లో కూడా మనం ఈ దయ్యాలను గురించినటువంటి ప్రస్తావన, అదేవిధంగా బైబిల్ గ్రంథంలోని చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా దయ్యాలను గురించినటువంటి ప్రస్తావన, దయ్యాల యొక్క కార్యాలు వ్రాయబడ్డాయి. అలాగైతే పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత సాతానుగా మారినటువంటి లూసిఫర్, అతనితో పాటు తిరుగుబాటులో పాల్పంచుకొని పడద్రోయబడినటువంటి అపవిత్రాత్మలుగా మారినటువంటి ఆ దయ్యాల యొక్క ఉద్దేశం ఏంటి, వారు చేస్తున్నటువంటి కార్యాలు ఏంటి అనేవి మీకు 7 సంగతులు నేను లేఖనాల ఆధారంగా మీ ముందు పెడతాను. జాగ్రత్తగా వినండి, ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి మనము నిత్యము చదువుకుంటున్నటువంటి సంగతులే. కానీ చాలామంది విశ్వాసులు, ప్రభు నమ్ముకున్న రక్షించబడినటువంటి వారు కూడా వీటి గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేక అనేకమైనటువంటి సందేహాలకు గురవుతూ ఉంటారు. అనేకమైనటువంటి దుర్బోధకుల యొక్క ప్రభావాలకు లోనై అనేక దురభిప్రాయాలు వారిలో కలిగి ఉంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక్కొక్కటిగా ఈ సాతాను, అతని యొక్క దూతలైనటువంటి దయ్యాలు చేసేటువంటి పరిచర్య, ముఖ్యంగా పాత నిబంధన కాలంలో మనం గమనించినప్పుడు, కొత్త నిబంధన కాలంలో కూడా గమనించినప్పుడు వీటన్నిటిని కూడా క్రోడీకరించి నేను 7 సంగతులు మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నంబర్ 1, మొట్టమొదటిగా సాతాను, అతని యొక్క దూతలైనటువంటి దయ్యాలు చేసేటువంటి కార్యాలు. ఈ భూమి మీద దేవుని యొక్క సంకల్పం నెరవేరకుండా చూడడం, దేవుని కార్యాలకు అడ్డంకులు కల్పించడం. దీనికోసం ఒక్క ఉదాహరణ మీకు పాత నిబంధన గ్రంథంలో నుంచి చూపిస్తాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. వార్తాహరుడుగా పిలువబడినటువంటి గబ్రియేలు అనబడినటువంటి దేవుని యొక్క దూత భక్తుడైనటువంటి దానియేలుతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఇవి. దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయ వచ్చెను. ప్రియులారా, ఇక్కడ సందర్భం ఏంటంటే దానియేలు యొక్క ప్రార్థన దేవుడు విని, దానియేలు ఏ అంశాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడో అంశానికి జవాబు చెప్పమని దానియేలు దగ్గరకు గబ్రియేలు దూతను పంపగా, దానియేలుకు జవాబు చెప్పమని దేవుని చేత పంపబడినటువంటి గబ్రియేలు ఆ పారసీక దేశములో ఉన్నటువంటి దానియేలు దగ్గరకు వస్తూ ఉండగా, ఆ పారసీక రాజ్యాధిపతి అనే మాట ఒకటి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పారసీకుల రాజ్యాధిపతి అని ఇక్కడ వ్రాయబడినటువంటి వ్యక్తి పారసీక రాజ్యం మీద అధిపతి లేదా రాజు కాదండి. ఇతడు ఆత్మల లోకంలో, అనగా ఆ దురాత్మలు సాతాను చేత ఈ పారసీక రాజ్యం మీద, ఆ రాజ్యంలోని భక్తులను ఇబ్బంది పెట్టడం కొరకు, ఆ పారసీక రాజ్యములో దేవుని యొక్క చిత్తం నెరవేరకుండా ఉండటం కొరకు, దేవుని కార్యాలు జరగకుండా ఉండటం కొరకు, అదేవిధంగా ఆ పారసీక రాజ్యములో ఉన్నటువంటి ప్రజలు దేవుని వైపు మళ్ళుకోకుండా సాతానునే వారు వెంబడించేటట్లుగా చేయడం కొరకు సాతాను చేత నియమింపబడినటువంటి వ్యక్తి, అనగా ఆ పడిపోయినటువంటి దేవదూతల్లో ఒక బలమైనటువంటి దయ్యాన్ని ఈ పారసీక రాజ్యం మీద అధిపతిగా సాతాను నియమించినటువంటి వ్యక్తి. ఇతడేం చేశాడంటే దానియేలు దగ్గరికి జవాబు తీసుకొని వస్తున్నటువంటి గబ్రియేలును ఎదిరించి 23 రోజుల పాటు గబ్రియేల్ని ఆకాశ మండలంలోనే కదలకుండా చేశాడు. అంటే ఈ పారసీక రాజ్యంలో ఉన్నటువంటి దానియేలు దగ్గరికి రాకుండా అడ్డుకున్నాడు. 23 రోజులు అడ్డుకున్నాడు. ఇది స్వయంగా గబ్రియేలు
దానియేలుతో చెప్పినటువంటి మాట అండి. అంటే దేవుని యొక్క సమాచారం, దేవుని యొక్క చిత్తం తన భక్తుడికి చేరకుండా అడ్డుకున్నటువంటి సాతాను యొక్క దూతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ 23 రోజులు గడిచిన తర్వాత అప్పుడు పరలోకం నుండి మరొక ప్రధాన దూత, మిఖాయేల్ అనేటువంటి ప్రధాన దూత గబ్రియేలుకు సహాయం చేయడానికి వచ్చి పారసీకుల అధిపతి ఒక్కడితో మాత్రమే కాదు, ఇంకా పారసీక రాజులు అనే పదము ద్వారా సంబోధించబడినటువంటి ఇతర ఆ పడిపోయినటువంటి దేవదూతలు, ఆ దయ్యాలతో మిఖాయేలు పోరాడుతూ ఉండగా గబ్రియేలు అక్కడి నుండి బయలుదేరి పారసీక దేశంలో ఉన్నటువంటి దానియేలు దగ్గరకు వచ్చి దేవుని యొక్క మాటలు దానియేలుకు వినిపించడం జరిగింది. ఇంకా మనం అదే అధ్యాయంలో గమనిస్తే దానియేలుతో గబ్రియేలు ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు. నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది తెలిసినది కదా, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. చూడండి, అక్కడ యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఆకాశ మండలంలో పారసీక దేశం మీద నియమింపబడినటువంటి ఆ దయ్యానికి, ఆ దురాత్మలకి, అదేవిధంగా మిఖాయేలుకు యుద్ధం జరుగుతూ ఉండగా నేను కూడా మరలా వెళ్ళి ఆ పారసీకుల అధిపతులతో యుద్ధం చేయాలి. చూడండి, గబ్రియేలు ఇక్కడికి వచ్చి దానియేలు దగ్గర ఈ సమాచారం అంతా తెలియజేస్తున్నటువంటి సమయంలో ఇంకా అక్కడ ఆకాశ మండలంలో ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలుకి పారసీక దేశం మీద నియమింపబడినటువంటి ఆ దురాత్మలు, ఆ అధిపతులు, రాజులని పేరుతో పిలువబడినటువంటి ఆ దయ్యాలకు యుద్ధం జరుగుతూ ఉండగా గబ్రియేలు ఏమంటున్నాడంటే, నేను పారసీకుడకు అధిపతితో యుద్ధం చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. చూడండి, ఇక్కడ గ్రేకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును అంటే గ్రీకు దేశం మీద నియమించబడినటువంటి ఒక బలమైనటువంటి దురాత్మ దేవుని యొక్క కార్యాలను నిలువరించడం కొరకు సాతాను చేత ఆయా దేశాల మీద నియమింపబడినటువంటి దయ్యాలు, బలమైనటువంటి దురాత్మలు ముండి పనిచేస్తున్నారని మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక్కడ 2 దేశాల మీద సాతాను నియమించినటువంటి అతని యొక్క దూతలు మనకు కనబడతా ఉన్నారు. అనగా ఆ దయ్యాలు, ఆ దురాత్మలు. ఒకటి పారసీక దేశం మీద నియమింపబడినటువంటి అధిపతిగా ఉన్నటువంటి ఆ దురాత్మ అనగా ఆ దయ్యము, అదేవిధంగా గ్రేకేయుల దేశం, గ్రీసు దేశం మీద సాతాను చేత నియమింపబడినటువంటి మరొక దురాత్మ అనగా ఆ గ్రేకేయుల అధిపతిగా పిలువబడినటువంటి ఆ వ్యక్తి, అదేవిధంగా ఇంకా పారసీక రాజులని పిలువబడితే వివిధ ప్రాంతాల మీద సాతాను చేత నియమింపబడినటువంటి దురాత్మలు అందరూ కూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతా ఉందంటే సాతాను తాను ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లో ఉండలేడు. ఎందుకంటే ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లో ఉండగలిగినటువంటి శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉన్నది. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్. ఆయన సర్వవ్యాపి. ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉండగలిగిన శక్తి దేవునికి మాత్రమే సొంతం. కాబట్టి సాతాను అనేటువంటి వీడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని యొక్క కార్యాలను ఆటంకపరచడం కోసం, దేవుని యొక్క చిత్తం జరగకుండా చేయడం కొరకు, అదేవిధంగా ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క భక్తులను ఇబ్బందులకు గురి చేయడం కొరకు, ఆ భక్తుల విషయంలో దేవుని యొక్క సంకల్పాలు నెరవేరకుండా చేయడం కొరకు సాతాను అనేక మంది తన యొక్క పడిపోయినటువంటి తన దూతలను అనగా దయ్యాలను, ఆ దురాత్మలను అధిపతులుగా నియమించాడు అన్న సంగతి మనకి ఇక్కడ వెల్లడవుతా ఉంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, నంబర్ 1, సాతాను, ఈ దయ్యాలు పాత నిబంధన కాలం కానివ్వండి, ఇటు క్రొత్త నిబంధన కాలంలో కానివ్వండి, ఆయా దేశాల మీద, ఆయా రాష్ట్రాల మీద, ఆయా జిల్లాల మీద, ఆయా ప్రదేశాల మీద దురాత్మలను అధిపతులుగా ఉంచి వారి ఆధ్వర్యంలో అనేక మంది దురాత్మలు పనిచేస్తూ దేవుని బిడ్డలకు, దేవుని కార్యాలకు ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు అనేది దయ్యాల పరిచర్యలో మొట్టమొదటి విషయంగా మనం చూస్తున్నాం. ఇక నంబర్ 2, దయ్యాల పరిచర్యలో రెండవ సంగతి, దేవుని రూపంలో చేయబడినటువంటి మానవులను మోసం చేయడం, హింసించటం ఈ దయ్యాలు చేసేటువంటి పరిచర్య. ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయం 4, 5 వచనాలు చూస్తే దేవుని స్వహస్తాలతో దేవుని స్వరూపంలో నిర్మింపబడినటువంటి మొట్టమొదటి స్త్రీ అయినటువంటి ఆదాముకు భార్యగా ఇవ్వబడినటువంటి హవ్వను సర్పముగా వచ్చినటువంటి సాతాను తన కుయుక్తి చేత ఏ విధంగా మోసం చేశాడో లేఖనాల్లో మనం అనేక చోట్ల పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా మనం చూడగలం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా రాశాడు. సర్పము అంటే సర్పముగా వచ్చినటువంటి సాతాను తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు అని.
అంటే సాతాను కానివ్వండి, అతని యొక్క దూతలైనటువంటి దయ్యాలు కానివ్వండి, మానవులను మోసం చేస్తూ ఉంటారు రకరకాలుగా. అందుకని యేసు ప్రభు వారు కూడా తన శిష్యులను హెచ్చరించాడు. శిష్యులను మాత్రమే కాదు, తద్వారా మనలను హెచ్చరించాడు, మీరు మోసపోకుండా చూసుకోండి అని. సాతాను యొక్క సహజ గుణం మోసం చేయడం. అదేవిధంగా ఈ దయ్యాలు మానవులను మోసం చేయడం. అదేవిధంగా దేవుని రూపంలో చేయబడినటువంటి మానవులకు హింస కలగజేయడం. మనకు మొట్టమొదటి ఉదాహరణే ఆదికాండం గ్రంథం 4వ అధ్యాయంలో ఆదాము హవ్వల ప్రథమ కుమారుడైనటువంటి కయీను సాతాను సంబంధిగా ఉండి సాతాను చేత నడిపించబడి తన సొంత తమ్ముడైనటువంటి హేబెల్ని ఎటువంటి కారణం లేకుండానే చంపివేయడం, హత్య చేయడం మనం చూస్తాం. సాతాను సంబంధి అయినటువంటి కయీను ద్వారా దేవుని సంబంధి అయినటువంటి విశ్వాసి అయినటువంటి హేబెలుకు హింస కలిగింది. ఇది ఒక ఉదాహరణగా మాత్రమే నేను చెప్తున్నాను. చరిత్రలో దయ్యాల ద్వారా ప్రేరేపించబడి అనేక మంది హత్యలకి, అనేక మంది ఇతరులను హింసించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక నంబర్ 3, దయ్యాలు చేసేటువంటి 3వ పరిచర్య ఏంటి? ముఖ్యంగా విశ్వాసులను చెడు కార్యాలకు ప్రేరేపించడం ద్వారా వారిని విశ్వాసం నుండి తొలగించడానికి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా దేవుని సొత్తైనటువంటి విశ్వాసులు దేవుని మీదే తిరుగుబాటు చేసేటట్లుగా వారిని ప్రేరేపించడం. లేఖనాల ఆధారాలు ఉన్నాయి మనకి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో దేవుని భక్తుడైనటువంటి, దేవుడే నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడని సాక్ష్యం ఇచ్చినటువంటి దావీదుని సాతాను ప్రేరేపించినట్లుగా మనం చూస్తున్నాం. సాతాను దేని కొరకు దావీదును ప్రేరేపించాడంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీయుల జనసంఖ్యను చూసేటట్లుగా సాతాను దావీదును ప్రేరేపించాడు. తద్వారా దేవునికి కోపం తెప్పించాడు. అంటే ఈ సాతాను అతని దూతలైనటువంటి దయ్యాలు భక్తులను కూడా ప్రేరేపించి దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా చేస్తారు అని మనకు అర్థమవుతా ఉంది. క్రొత్త నిబంధనలో మరొక ఉదాహరణ మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో అప్పటి వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చినటువంటి పేతురు, అయ్యా నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువి అని సాక్ష్యం ఇచ్చినటువంటి పేతురు ఆ మరుక్షణంలోనే సాతాను యొక్క ప్రేరేపణకు గురయ్యి, ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో నేను యెరూషలేముకు వెళ్తా ఉన్నాను, అక్కడ పాపులైనటువంటి మనుషుల చేతికి నేను అప్పగింపబడి హింసింపబడి చనిపోయి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడే లేస్తాను, ఇది జరగబోతా ఉందని చెప్తే వెంటనే పేతురు యేసు ప్రభు వారి మాటలకు అడ్డుపడి ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకు ఎన్నడూ కలుగదు అని చెప్పి యేసు ప్రభువారిని గద్దించడం మొదలుపెట్టాడు. అయితే యేసు ప్రభు వారు పేతురు వైపు తిరిగి అన్నటువంటి మాట చాలా ముఖ్యమైన మాట అండి. సాతానా నా వెనుకకు పోము. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ముఖ్య శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురుతో మాట్లాడుతున్నాడు. సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన మాట. అసలు ఉన్న 12 మంది శిష్యుల్లో ప్రతి పనికి ముందుకు దూకేది పేతురే. కానీ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు నా పనికి అభ్యంతర కారణమై ఉన్నావు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీవు మనుషుల సంగతులను మాత్రమే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అన్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, పేతురు ఎందుకు అలా మాట్లాడాడు? ఆయన క్రీస్తు అని తెలుసు. పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల దేవుని యొక్క క్రీస్తు శ్రమ పడతాడని రాయబడి ఉంది. ముఖ్యంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ క్రీస్తు ఏ విధంగా మనుషులందరి కొరకు శ్రమలు అనుభవించి చనిపోతాడో, పునరుద్ధరణుడై తిరిగి లేస్తాడో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది కదా. యేసు ప్రభువారు యెషయా గ్రంథం చదివి ఆ లేఖనాలు వివరించినట్లు కూడా మనకు సువార్తల్లో సాక్ష్యం ఉంది. మరి అవన్నీ తెలిసి కూడా ఎందుకు పేతురు ఈ విధంగా మాట్లాడాడు అంటే, ఆ పేతురు ఆ మాటలు మాట్లాడడానికి కారణం సాతాను యొక్క ప్రేరేపణ. అంటే సాతాను చేత ప్రేరేపించబడ్డాడు యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి పేతురు. ఇక క్రొత్త నిబంధన సంఘకాలంలో కూడా మరొక ఉదాహరణ మీకు చూపిస్తాను. సాతాను ఏ విధంగా విశ్వాసులని చెడు మార్గాలకు ప్రేరేపిస్తాడనేది మరొక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. అవి సంఘ ఆరంభ దినాలు. అంటే యెరూషలేము పట్టణంలో పెంతెకోస్తు దినాన సంఘం పుట్టిన తర్వాత సంఘం దినదినము కూడా అపోస్తలుల యొక్క సువార్త ప్రకటన ద్వారా విస్తరిస్తూ సంఘం క్షేమాభివృద్ధితో ముందుకెళ్తున్నటువంటి దినాలు. బర్నబా లాంటి భక్తులు, భూస్వాములు తమకున్న భూములన్నీ అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టగా అపోస్తలులు ఆ యొక్క సొమ్మునంతటిని కూడా పేదవారికి, డబ్బు లేని వారికి సమంగా పంచిస్తూ
ఉన్నవారికి ఎక్కువగా కాకుండా లేని వారికి తక్కువగా కాకుండా అందరికీ సమానంగా ఉండేటట్టు పంచిస్తూ రాగా, ఆ విధంగా తమ భూములమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి అందరికీ పంచడానికి ఇచ్చినటువంటి వ్యక్తులను సమాజం ఎంతో గౌరవిస్తూ ఉండేవాళ్ళు. సంఘంలో వారికి ప్రత్యేక స్థానం ఉండేది. విశ్వాసులందరూ కూడా వారిని గౌరవిస్తూ ఉండేవాళ్ళు. ఈ సంగతిని ఇద్దరు దంపతులు చూశారు, అననీయ సప్పీరా. వారికి కూడా భూమి ఉంది. వారేం చేశారంటే వారు కూడా ఆ భూమిని అమ్మారు. అయితే అమ్మగా వచ్చినటువంటి డబ్బులో కొంత దాచిపెట్టుకొని కొంత మాత్రమే తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాయా, మాకు భూమి ఉంటే దాన్ని అమ్మి డబ్బు తెచ్చి మీకు ఇస్తున్నాము, మరి చూసారా మేము కూడా ఎంత త్యాగం చేశామో అన్నట్లుగా మాట్లాడి ఉంటారు. అయితే అపోస్తలుల కార్య గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో పేతురు గారు అననీయతో మాట్లాడినటువంటి మాట మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుద్దండి. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? చూడండి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాట కదా. ఎందుకు అననీయ ఇలా చేశాడు అంటే సాతాను అతని హృదయాన్ని ప్రేరేపించాడట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతా ఉంది? సాతాను విశ్వాసుల హృదయాల్ని, సాతాను మాత్రమే కాదు అతని యొక్క దూతలైనటువంటి దయ్యాలు విశ్వాసుల యొక్క హృదయాలని చెడు కార్యాల కొరకు ప్రేరేపిస్తాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి స్నేహితులారా. అటు పాత నిబంధన కాలమైనా ఇటు క్రొత్త నిబంధన సంఘకాలమైనా సరే ఈ దయ్యాల యొక్క పరిచర్య ఏంటయ్యా అంటే వారు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందినటువంటి విశ్వాసులను చెడు కార్యాలకు ప్రేరేపించడం. ఇక్కడ పేతురు గారు వాడినటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, వాడు నిజానికి వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళ సొమ్ములోనే కొంత దాచుకున్నారు. కానీ ఇక్కడ ఎవరిని మోసం చేసినట్టు? వాళ్ళు పరిశుద్ధాత్మను మోసం చేసినట్లు. అంటే వారు విశ్వాసులు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందిన ప్రతి విశ్వాసులు కూడా పరిశుద్ధాత్ముడు హృదయాల్లో నివాసం చేస్తూ ఉండగా ఆ పరిశుద్ధాత్ముడిని మోసం చేయటం అనేది ఎంత పెద్ద నేరం అండి. అంటే అంత నేరం చేయడానికి కూడా సాతాను అతని యొక్క దయ్యాలు విశ్వాసులను ప్రేరేపిస్తూ ఉంటాయని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. తద్వారా మనం విశ్వాసులమైన మనం జాగ్రత్తగా ఉండటం కొరకు ఒక హెచ్చరికను పొందుతూ ఉన్నాం. ఇక దయ్యాలు చేసే 4వ పరిచర్య ఏంటంటే అది విశ్వాసులను లోకాశలలో పడిపోయేటట్లుగా ప్రేరేపించటం, తద్వారా వారిని విశ్వాస భ్రష్టులుగా చేయడం. దీనికి ఒక ఉదాహరణ లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు. ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా తన ముఖ్య శిష్యుల్లో ఒకడైనటువంటి పేతురు గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని. మాట్లాడుతుంది సీమోన్తోనే, అనగా పేతురు గారితోనే. కానీ మిమ్మును కోరుకున్నాడు అంటే యేసు ప్రభు వారి శిష్యులందరినీ కూడా సాతాను కోరుకున్నాడంట. యేసు ప్రభు వారి శిష్యులను మాత్రమే కాదు, సంఘ ఆరంభం మొదలుకొని నేటి దినాల వరకు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన విశ్వాసులందరినీ కూడా సాతాను కోరుకుంటున్నాడండి. ఆ దయ్యాలు కోరుకుంటున్నాయి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను. గోధుమల వలె జల్లించుటకంటే వారి విశ్వాసం నుండి వారిని తప్పించటానికి. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఇక్కడ యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు. అంటే దాని అర్థం ఏంటి? నమ్మికను తప్పించటానికి దయ్యాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని, నమ్మికను తప్పించటానికి దయ్యాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్న సంగతి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీ కొరకు వేడుకున్నాను అంటున్నాడు. కేవలం పేతురు కొరకు మాత్రమే కాదు, ఈనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విశ్వాసులందరి కొరకు, అనగా పరిశుద్ధులందరి కొరకు ఆయన విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన పక్షాన ఆయన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. విశ్వాసులుగా మనకి ఇదంతా భాగ్యము స్నేహితులరా. మరొక లైవ్ ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ పౌలు గారు దేమా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి దేమా అంటే ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో 24వ వచనంలో పౌలు గారు ఏమన్నాడంటే, నా జత పనివాడైన దేమా అన్నాడు. అంటే పౌలు గారి యొక్క సువార్త యాత్రల్లో పౌలు గారితో పాటు సువార్త పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈ దేమా. రక్షించబడటం మాత్రమే కాదు, ఒక విశ్వాసిగా ఉండటం మాత్రమే కాదు, పరిచర్య ఆసక్తితో తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి పౌలు గారిని వెంబడించి పౌలు గారితో పాటు సువార్త ప్రకటించినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు పౌలు గారు ఈ మాట చెప్పే సమయంలో పౌలు గారిని విడిచిపెట్టి దెసలోనికాకు వెళ్ళాడంట. కారణం ఏంటి? పౌలు గారు చెబుతున్నాడు, దేమా ఇహలోకాన్ని స్నేహించాడు అని.
ఇహలోకాన్ని స్నేహించడం అంటే ఈ లోకంలో ఏమున్నాయి? లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చెప్పి యోహాను భక్తుడు తాను రాసిన మోటి పత్రిక 1 అధ్యాయం 15-16 వచనాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే దేమ ఇహలోకాన్ని స్నేహించాడంటే అర్థం ఏంటి? శరీరాశను స్నేహించాడు, నేత్రాశను స్నేహించాడు, జీవపు డంబాన్ని స్నేహించాడు. అంత మాత్రమే కాదు, అతడు దెస్సలోనికాకు వెళ్ళాడంట. ఎందుకు దెస్సలోనికాకు వెళ్ళాడు? ఏం దెస్సలోనికా పట్టణానికి వెళ్తే ఏంటి తప్పు అని అడగొచ్చు మీరు. కానీ ఆ దెస్సలోనికాకి ఎందుకు వెళ్ళాడంటే, దెస్సలోనికాలో ఆ దినాల్లో గొప్ప గొప్ప థియేటర్స్ ఉన్నాయండి. థియేటర్స్ అంటే ఆడిటోరియంస్. ఆ ఆడిటోరియంస్లో నిత్యము నాటకాలు జరుగుతూ ఉండేవి, వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అంటే ఈ దేమ వాటి పట్ల ఆకర్షితుడయ్యాడు, వాటిని ఆశించి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఈ దయ్యాలు విశ్వాసులను లోకాశల వైపు మళ్లించి వారిని విశ్వాస భ్రష్టుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనేది ఇందాక పేతురు గారితో యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలో, అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమవుతోంది. కాబట్టి విశ్వాసులమైన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? బైబిల్ ఏమని చెప్తా ఉంది? ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఈ లోక స్నేహం అంటే అర్థం ఏంటి? యోహాను భక్తుని ద్వారా దేవుడేం మాట్లాడాడు? లోకాన్నైనా లోకంలో ఉన్నవాటినైనా ప్రేమించొద్దు, లోకము దాని ఆశ గతించిపోబోతా ఉన్నాయి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం జీవిస్తాడని దేవుడు యోహాను భక్తుని ద్వారా మనతో మాట్లాడాడు. కాబట్టి మన మట్టుకు మనం మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక పొందుతూ ఉన్నాం. ఇక 5వదిగా దయ్యాలు చేసేటువంటి పరిచర్య ఏంటంటే, అవిశ్వాసులైన వారిని, లోకస్తులను, అధికారులను, పరిపాలకులను ప్రేరేపించి విశ్వాసులకు శ్రమలు కలుగజేయడం. ఇది మనం చరిత్రలో గమనిస్తే సంఘ ఆరంభ దినాల్లో రోమా సామ్రాజ్య పరిపాలనా కాలములో అనేక మంది కైసర్లు అంటే సామ్రాజ్య అధిపతులు క్రైస్తవులకు ఎన్ని హింసలు కలుగజేశారో చరిత్ర మనకు తేట తెల్లంగా వెల్లడి చేస్తూ ఉందండి. పౌలు గారిని, పేతురు గారిని కూడా హతసాక్షులుగా చంపివేసింది రోమా కైసర్ అయినటువంటి నీరో. అదేవిధంగా అనేక మంది చక్రవర్తుల కాలంలో సంఘానికి భయంకరమైనటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్న క్రైస్తవులందరికీ భయంకరమైన హింసలు రావటం మనం చూసాం. అదేవిధంగా నేటి దినాల్లో కూడా అనేక ప్రపంచ దేశాల్లో మరి మనం క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవులకు, సువార్థికులకు, సేవకులకు, కాపరులకు, విశ్వాసులకు కూడా క్రైస్తవులు అనబడినటువంటి వారికి హింసలు కలగజేయటం మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లో ఇస్కరియోతు యూదా గురించి అక్కడ అతడు సాతాను ప్రేరేపణ ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకు అమ్మివేసినట్లుగా మనం చూస్తాం. అదే విషయాన్ని యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం గమనించగలం. అయితే ఈ విధంగా ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారికి శ్రమలను కలగజేయడం వెనక కారణం ఏంటంటే సాతాను యొక్క కార్యం అని అక్కడ మనం చూస్తాం. ఒక ఇన్స్ట్రుమెంట్గా, ఒక సాధనంగా ఇస్కరియోతు యూదా సాతాను చేత వాడబడ్డాడని మనం చూస్తున్నాం. ఆ విధంగా సాతాను చేత వాడబడినటువంటి అనేక మంది మరి అధికారులు కానివ్వండి, లోకస్తులు కానివ్వండి, అవిశ్వాసులు కానివ్వండి, క్రైస్తవులకు హింసలు కలగజేయడం అనేది చరిత్ర, అదేవిధంగా వర్తమాన కాల సత్యం అనేది మనం ఎరిగినటువంటి సంగతే. అందుకనే పౌలు గారు చెప్పాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసుల యొక్క పోరాటం ఎవరితో అని చెప్పాడు? ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అంటే దయ్యాలతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం. ఈ పోరాటం ఇది నిరంతర పోరాటం, విశ్వాసులకు ఎల్లవేళలా ఉండేటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఈ దురాత్మలు అనేక మంది లోకాధికారులను కూడా తమ సాధనాలుగా చేసుకొని, అవిశ్వాసులైనటువంటి వ్యక్తులను తమ సాధనాలుగా చేసుకొని విశ్వాసులకు శ్రమలు కలుగజేయడం అనేది మనమందరం కూడా ఎరిగినటువంటి చరిత్ర మాత్రమే కాదు, వర్తమానం కూడా. ఇక 6వదిగా బలహీనులైనటువంటి విశ్వాసులను ప్రేరేపించి, జాగ్రత్తగా వినండి, బలహీనులైనటువంటి విశ్వాసులను ప్రేరేపించి సంఘాలలో గలిబిలి చేయడం, తద్వారా సంఘాలను చీల్చడం. ఇది దయ్యాలు చేస్తున్నటువంటి మరొక కార్యం. సంఘాలు క్షేమాభివృద్ధి పొందకుండా, సంఘాలు శాంతి సమాధానాలతో వర్ధిల్లకుండా, సంఘాలలో సహోదరి సహోదరులందరూ కూడా ఐకమత్యంతో జీవించకుండా బలహీనులైనటువంటి విశ్వాసులను, వారు విశ్వాసులే, రొట్టె విరిచేవారే, ఆరాధికులే, సంఘంలో స్తుతులు చెల్లించేవారే, రక్షించబడిన వారే, కానీ వారు విశ్వాసంలో బలహీనులుగా ఉండి తమకు తెలియకుండానే దయ్యాల యొక్క సాధనాలుగా, దయ్యాల చేతిలో సాధనాలుగా మారిపోయి సంఘాల్లో గలిబిలికి కారణమవుతూ ఉన్నారు. చాలాసార్లు కులాలను బట్టి, చాలాసార్లు ప్రాంతాలను బట్టి, చాలాసార్లు భాషలను బట్టి విభేదాలు తీసుకొని వస్తూ ఉంటారు వీరు. మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం.
అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాల్లో సంఘ ఆరంభ దినాల్లో సంఘం విస్తరిస్తా వెళ్తున్నప్పుడు సంఘంలో జరిగే పరిచర్య విషయంలో గ్రీసు భాష మాట్లాడేటువంటి విధవరాండ్ర మీద హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారు చిన్న చూపు చూశారట. చూడండి, చిన్న చూపు. తద్వారా సంఘంలో గలిబిలి జరిగింది. అలానే నేటి దినాల్లో కూడా భాషలను బట్టి, ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి రకరకాలైనటువంటి కారణాలను ఎంచుకొని కొంతమంది విశ్వాసులు తమకు తెలియకుండానే సాతాను యొక్క సాధనాలుగా వాడబడి సంఘాల్లో గలిబిలికి కారణమవుతూ ఉన్నారు. ఇది ఎంత విచారకరం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడ కపట సహోదరులు కనపడతారు. కపట సహోదరుల ద్వారా పౌలు గారికి ఇబ్బందులు వచ్చినాయి. అదేవిధంగా కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో కపట సహోదరుల ద్వారా నాకు ఆపదలు వచ్చినాయి అన్నాడు. తన సొంత మనుషుల ద్వారా ఆపదలు వచ్చినాయి అని చెప్పాడు పౌలు గారు. అక్కడ వ్యక్తిగతంగా ఆపదలు వస్తే ఇలాంటి కపట సహోదరుల ద్వారా సంఘాల్లో ఆపదలు వచ్చినట్టు, సంఘాల్లో గలిబిలి జరిగినట్టు గలతీ పత్రికలో మనం చూస్తాం. అంటే గలతీ పత్రిక గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు వ్రాయబడగా ఆ గలతీయ సంఘాల్లో ఈ కపట సహోదరులు ప్రవేశించి సంఘాల్లో గలిబిలి చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ 2 రకాలైనటువంటి వ్యక్తుల ద్వారా సంఘాల్లో గలిబిళ్ళు వస్తున్నాయని మనం చూస్తున్నాం. ఒకటి బలహీనులైనటువంటి విశ్వాసులు, రెండవది కపట సహోదరులు. అంటే వారు విశ్వాసులు కాదు, కానీ విశ్వాసుల్లాగా నటించేటువంటి వారు. వీరి ద్వారా సంఘాల్లో సమస్యలు వస్తూ ఉన్నాయి, సంఘాల్లో గలిబిలి జరుగుతూ ఉంది. అనేకసార్లు సంఘాలు చీలిపోవటం కూడా మనం చూస్తున్నాం. ఈ విషయమై మరి ఎవరి మట్టుకు వారు తాము దేవుని ఆత్మచేత నడిపించబడాలి, కానీ దురాత్మల చేత నడిపించబడకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. సంఘాల్లో ఏముండాలి? శాంతి, సమాధానం. యేసుప్రభు వారు అన్నాడు, శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తా ఉన్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అని చెప్పాడు. అంటే సంఘాల్లో యేసుప్రభు వారి యొక్క శాంతి, యేసుప్రభు వారి యొక్క సమాధానం రాజ్యమేళాలు కానీ గలిబిలి, అల్లరి కాదండి. కొరింథీయులతో మాట్లాడుతూ మొదటి పత్రికలో 14వ అధ్యాయం 33వ వచనంలో పౌలు గారు ఏమన్నాడంటే, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అన్నాడు. అంటే అల్లరికి ఎవరు కర్త? దయ్యాలు, సాతాను. ఆ సాతాను చేతిలో తమకు తెలియకుండానే సాధనాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ బలహీనులైనటువంటి విశ్వాసులు, ఈ కపట సహోదరులు మాత్రమే కాదు సుమా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆనాటి ఫిలిప్పీ సంఘంలో 2 బలహీనులైనటువంటి సహోదరీలు సంఘంలో గలిబిలికి కారణమయ్యారండి. వారి పేర్లు ఏంటంటే యువదయ, సుంటికే. వీళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదు, ఏక మనసు లేదు. ఇద్దరు గొడవలు పడుతున్నారు, ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తద్వారా సంఘంలో గలిబిలికి వారు కారణమయ్యారు. నిజానికి వారు పౌలు గారికి సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి వారు, కానీ వారు ఒకరి మీద ఒకరు దురభిప్రాయాలు పెట్టుకొని, ఒకరి మీద ఒకరు ఏక మనసు లేకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, ఆరోపణలు వారికి మాత్రమే పరిమితం చేసుకోకుండా సంఘానికి అవి అంటగట్టి సంఘంలో గలిబిలికి, అనైక్యతకు వారు కారణమయ్యారు. ఇలాంటి కార్యాలు సాతాను చేస్తూ ఉంటాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే మనమందరం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సంఘాల్లో మనం అల్లరికి కారణమవుతా ఉన్నామా, సమాధానానికి కారణమవుతా ఉన్నామా? మనమందరం కూడా సంఘంలో సమాధానానికి, ఐక్యతకు మనం కారకులు కావాలే కానీ అల్లరికి, గలిబిలికి, సంఘం చీలిపోవటానికి మనం ఎవ్వరం కూడా కారకులము కాకూడదండి. అలా గనక కారకులం అయ్యాము అంటే మనము దేవుని ఆత్మచేత కాకుండా దురాత్మల చేత నడిపింపబడిన వారము అని బైబిల్ లేఖనాలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. జాగ్రత్త సుమా, సంఘము యొక్క చీలికకు మనం ఏమాత్రము కారకులం కాకూడదు. సహోదరులైనా సహోదరులైనా ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాల్లో ఈనాడు ఎందుకు చీలికలు వస్తూ ఉన్నాయి? సహోదర సహోదరీలే, కానీ తెలియకుండానే సాతాను యొక్క సాధనాలుగా మారి సంఘాల్లో గలిబిలికి కారణమవుతా ఉన్నారు. నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండాలి, నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండాలి. సంఘక్షేమం కొరకు మాత్రమే మనం పాటుపడేవారుగా మనం ఉండాలి. సమాధానానికి మాత్రమే మనం కర్తలుగా ఉండాలి, కానీ అల్లరికి మనం కర్తలుగా ఉండకూడదు. ఇక 7వది ముఖ్యమైనది ఏంటంటే దయ్యాల యొక్క పరిచర్యలో సంఘాల్లో దుర్బోధలను ప్రవేశపెట్టడం, అబద్ధ బోధలను ప్రవేశపెట్టడం, తద్వారా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఆత్మీయంగా ఎదగకుండా చేయడం, వారు ఏమాత్రం విశ్వాసములో అభివృద్ధి పొందకుండా ఉండటం. అదేవిధంగా సంఘానికి వస్తున్నటువంటి అవిశ్వాసులు, ఇంకా ప్రభువుని నమ్మని వారు రక్షణ పొందకుండా చేయడం. ఇదే సాతాను సంఘాలలో ప్రవేశపెడుతున్నటువంటి దుర్బోధల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దుర్బోధలు ఏ విధంగా సాతానుడు సంఘంలో ప్రవేశపెట్టగలడు? దుర్బోధకుల ద్వారా. దుర్బోధకులు ఎవరు? ఆ యొక్క దయ్యాల చేతిలో సాధనాలుగా, పనిముట్లుగా వాడబడుతున్న వారే అబద్ధ బోధకులని
భక్తులు హెచ్చరించారు మనల్ని. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తలు అంటే నేటి అబద్ధ బోధకులు. నిజానికి వారు క్రూరమైన తోడేళ్ళు, కానీ గొర్రెల చర్మం వేసుకొని మన దగ్గరికంటే సంఘాల మధ్యకు వస్తారు, లేదా సంఘాలు స్థాపిస్తారు. ఆ సంఘాల్లో వారు చేసేది ఏంటంటే దుర్బోధలు. తిమోతి మొదటి పత్రిక 4:1-2 మనం చూస్తే పౌలు గారు ఏమన్నాడంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూడండి, యేసు ప్రభు వారు తేటగా చెప్పాడు, పరిశుద్ధాత్ముడు కూడా తేటగా చెప్తున్నాడు. దయ్యాల బోధ, అదే అబద్ధ బోధ, అదే కలిపి చెరిపే బోధ. నిజానికి వాక్యం, సత్యవాక్యం సరిగా విభజించి బోధించబడితే వెలుగు కలుగుద్ది. రక్షణ లేని వారు రక్షణ పొందుతారు, రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుతారు, మేలు పొందుతారు, సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. ఇది సాతానుడికి ఇష్టం లేదు, దయ్యాలకు ఇష్టం లేదు. కాబట్టి కొంతమంది అబద్ధ బోధకుల్ని, అంటే వారు నిజంగా రక్షించబడిన వారు ఉండొచ్చు, వారిలో రక్షణ అసలు పొందని వారు కూడా ఉండొచ్చు, వారు వేషం వేసుకొని, పౌలు గారు చెప్పాడు కదా కొరింథీ 2:13 ఈ దుర్బోధకులు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. నీతి పరిచారకులంటే దేవుని యొక్క బోధకులుగా, దేవుని యొక్క సేవకులుగా అవతారం ఎత్తి, నిజానికి వీళ్ళెవరు? దొంగ అపోస్తలులు, మోసగాండ్రగు పనివారు. ఇలాంటి వేషగాళ్ల పట్ల, మోసగాళ్ల పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలని దేవుడు మనల్ని ఈ లేఖనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ దురాత్మల చేత, దయ్యాల చేత ప్రేరేపింపబడి ఈ కార్యాలు చేస్తున్నారండి. ఎవరైతే దయ్యాల ద్వారా ప్రేరేపించబడి సాతాను చేతిలో పనిముట్లుగా వాడబడుతున్నారో వారి గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు లేఖనాల ద్వారా. అలాగైతే 7వదిగా దుర్బోధకుల ద్వారా సంఘాల్లో ప్రవేశపెట్టి వారి ద్వారా విశ్వాసులు ఆత్మీయంగా ఎదగకుండా చేయడం, అవిశ్వాసులు రక్షణ పొందకుండా చేయడం, సంఘాలు క్షేమాభివృద్ధి పొందకుండా చేయడం, ఇది దయ్యాల యొక్క 7వ పరిచర్యగా మనం చూస్తున్నాం. అలాగైతే ఈ క్రొత్త నిబంధన కాలంలో 7 సంగతులుగా దయ్యాల యొక్క పరిచర్యను మనం లేఖనాల ఆధారంగా చూచాం. ప్రతి విషయం కూడా దేవుడు మనకి ఎందుకు వెల్లడి చేస్తున్నాడంటే, యేసు ప్రభువుని నమ్ముకొని రక్షించబడి సంఘముగా కొనసాగుతున్నటువంటి మనం ఏ స్థానిక సంఘంలో ఉంటే ఆ స్థానిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే మనం పాటుపడాలి, కానీ ఆ సంఘ క్షేమానికి విఘాతం కలిగించే చిన్న కార్యం కూడా మనకు తెలియకుండా సాతాను ద్వారా ప్రేరేపించబడి చేయకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరించడానికి లేఖనాలు మన ముందుకు తీసుకుని వచ్చాడు. దేవుడు ఏ విధంగా సంఘాల్లో సమాధానానికి కారకుడిగా ఉంటున్నాడు, దేవుని బిడ్డలమైన మనం కూడా సంఘాలలో మనం ఎక్కడుంటే అక్కడ స్థానిక సంఘంలో సమాధానానికి మాత్రమే మనం కారకులుగా ఉండాలి, కానీ సంఘాల్లో అల్లరికి మనం కర్తలుగా ఉండకూడదు. అల్లరికి కర్త అపవాది, అతని యొక్క దూతలైనటువంటి దురాత్మలు, దయ్యాలు మాత్రమే సుమా. కాబట్టి వారి చేతిలో మనం సాధనాలుగా మారకుండా మనం ఎల్లవేళలా కూడా మెలకుగా ఉందాం. ఎల్లవేళలా మనము ఆత్మ ద్వారా నడిపించబడుతూ సంఘక్షేమం కొరకు పాటుపడదాం. అలాగే చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తగిన సహాయం దయచేయునుగాక. దేవుడు తన మాటలను దీవించునుగాక.